రెడ్డి గారు ఈ కార్యక్రమం చేపడితే దీన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మోహన్ రెడ్డి గారు మీరు మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ కి సంబంధించి మీరు తీసుకున్న డెసిషన్ 100% కరెక్టే. సరే, తెలంగాణకి సంబంధించిన అభ్యంతరాలు పక్కన పెడితే ఇక్కడ మీరు తీసుకున్న డెసిషన్ రైట్ అనుకుంటే, ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయడానికి అవసరమైనటువంటి చర్యల విషయంలో అంటే ఎన్జిటి దీని మీద స్టే ఇచ్చినటువంటి సందర్భంలో ఆ స్టే వెకేట్ చేసేందుకు అవసరమైనటువంటి చర్యల్ని 2021 నుంచి 2024 మీరు అధికారంలో ఉన్నంత వరకు ఎందుకని పట్టించుకోలేదు అనేది ఇక్కడ ప్రశ్న. కోర్టుకి ఎందుకని తప్పుడు అఫిడవిట్ ఇవ్వాల్సి వచ్చింది అనేది ఇక్కడ ప్రశ్న. వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని తప్పు చేశారు కాబట్టి ప్రాజెక్ట్ని ఆపేస్తున్నాం అని చెప్పినటువంటి పరిస్థితి. సో ఎందుకని మీరు ఈ 4 ఏళ్ళు పట్టించుకోలేదు? మీరు తప్పుడు అఫిడవిట్ అంటున్నారు. తప్పుడు కాదు. నేను తెలుగు గంగాకి సంబంధించి కానీ, గాలేరికి సంబంధించి కానీ, నగరికి సంబంధించి కానీ వీటికి ప్రాజెక్టులకు పర్మిషన్ ఉంది. ఈ పర్మిషన్ ఉన్న దాని కింద ఉన్నటువంటి ఆయకట్టుకు రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా తీసుకుపోయి నీరు ఇచ్చే కార్యక్రమంతో పాటు రాయలసీమలో కొన్ని ప్రాంతాలకు తాగునీటి కోసం కూడా వాడుకునే అవకాశం ఉంది. మనకు అవకాశం ఉన్నప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమమే తప్ప ఇక్కడ వేరే తప్పుడుగా చేయాల్సిన అవసరం లేదు కదా. దీన్ని వాళ్ళు తప్పుగా చిత్రీకరించడానికి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు. నీటి గురించి కాదు సార్ ఇక్కడ, నీటి కేటాయింపులు 3 TMCల గురించి కాదు, ఇక్కడ పర్యావరణ అనుమతులు కావాలి. అంటే మీకు హంద్రీ నీవా గాలేరు నగర్ ఎన్ని పనులున్నా, దానికి ఎన్ని అనుమతులున్నా, ఒక చోట మీరు ఫర్ ఎగ్జాంపుల్ సొరంగం తవ్వాలి, అక్కడ పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలు అంటే అడవి ఉందనుకోండి, దానికి అవసరమైనటువంటి పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందే. ఎప్పుడో గాలేరు నగర్ స్టార్ట్ చేశారు కాబట్టి నేను పోయి తవ్వేస్తానంటే ఒప్పుకోవన్నమాట. ఆ నిబంధనలు కూడా తెలుసుకోకుండా ఎందుకని ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయాల్సి వచ్చింది? ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ 2014లో నెట్టెంపాడు కానీ, కలవకుర్తి కానీ ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచింది. అక్కడ పెంచకూడదు, పెంచినారు. పెంచిన తర్వాత దాదాపు 2 TMCలు చొప్పున 120 TMCలు తరలించే కార్యక్రమం చేయడంతో పాటు పాలమూరు, రంగారెడ్డి, డిండి ఈ ప్రాజెక్టుని అదనంగా చేపట్టారు కదా. వీళ్ళు ఆ పర్మిషన్లని ఏమి ఇవ్వలేదు కదా. ఈ పర్మిషన్లు ఇవ్వనప్పుడు వీళ్ళంతా చేపట్టినారు కాబట్టే వాళ్ళు ఆ విధంగా మనకున్న రావాల్సినటువంటి వాటాలన్నీ తోడకపోతున్నారు. కాబట్టి మనం చేయాల్సిన కార్యక్రమం చేయడంతో పాటు ఇక్కడ ఆల్రెడీ మనకు వచ్చినటువంటి ప్రాజెక్టులకు పర్మిషన్ ఉన్నటువంటి ప్రాజెక్టుల కిందకే మనం నీరు తీసుకుపోతున్నాం కదా. ఆ ప్రాజెక్టుల కిందకి నీరు తీసుకుపోయేటప్పుడు మనం దాని పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వాదించాల్సిన అవసరం లేదు. మనం వాదించకుండా వదిలిపెట్టేసిన మా ప్రయత్నం మేము వాదిస్తూనే పనులు చేస్తూ వచ్చినాము. వాదిస్తూనే పనులు చేస్తూ 2024 మే 5 వరకు ఆ కార్యక్రమం జరుగుతూనే ఉంది. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు వాదించాల్సిన సందర్భం వచ్చినప్పుడు వాదించకుండా వీళ్ళు చేతులు ఎత్తేసినారు కాబట్టి ఇవన్నీ పడినాయి. ఇప్పుడు ఈ విధమైనటువంటి అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా వారంలో మేము ఇద్దరం మాట్లాడుకున్నామని చెప్పి తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు కదా. ఆయన చెప్పినప్పుడు కూడా మనకు అర్థమవుతుంది కదా. జనవరి 4 తెలంగాణలో 2025లో రేవంత్ రెడ్డి కాదు, ఇక్కడ కళ్ళ ముందు డాక్యుమెంట్లు కనిపిస్తున్నాయి. ఎందుకు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది అనే దానికి కళ్ళ ముందు నేను మీకు ప్రాజెక్ట్ డాక్యుమెంట్లు చూపిస్తున్నా. ఎవరో రేవంత్ రెడ్డో లేకపోతే అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు గారు మాట్లాడినటువంటి మాటలు కాదు, ఇక్కడ కళ్ళ ముందు డాక్యుమెంట్లు కనిపిస్తున్నాయి. 2021లో స్టే ఇచ్చింది, అప్పటి నుంచి తర్వాత పనులు సాగలేదు. ఎందుకని స్టే ఇచ్చింది? ఆ శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి వేసినటువంటి కేసు ఏంటి, అక్కడ మీరు ఇచ్చినటువంటి అఫిడవిట్లు ఏంటి, దానికి అనుగుణంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తనిఖీల్లో తేలినటువంటి అంశాలు ఏంటి, ఇవన్నీ కూడా కళ్ళ ముందు ఉంటాయి. ఇంకా మళ్ళీ మీరు వచ్చేసి రేవంత్ రెడ్డి గారి గురించి, తర్వాత హరీష్ రావు గారి గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. నేనేమంటున్నా అంటే వర్క్ జరుగుతుంది. వర్క్ 2025 మే వరకు జరుగుతూనే ఉంది. పనులు చేస్తున్నారు. పనులు చేసేందుకు దాదాపు 3% పనులు పూర్తి అయిపోయిన తర్వాత 990 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం దానిపైన వాదించడంలో ఫెయిల్ అయినారు. వాళ్ళు వాదించాల్సిన సందర్భం వచ్చినప్పుడు వాదించలేదు. మేము వాదిస్తూనే ఒక పక్కన రెండో పక్కన పనులు చేస్తూ వచ్చినాము. ఆ పనులు చేసేటప్పుడు వీళ్ళు పనులు చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు వీళ్ళు ఎందుకంటే ఆ పేరును జగన్మోహన్ రెడ్డికి రాకూడదనే ఉద్దేశంలో భాగంగా వెళ్ళి చేపట్టినారు. మరి పేరు కోసం చంద్రబాబు నాయుడు కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని చెప్పేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేస్తే, మరి మచ్చుమర్రి లిఫ్ట్ కి సంబంధించి మీరేం చేశారు? మచ్చుమర్రి లిఫ్ట్ అప్పటికే పూర్తయింది. అక్కడి నుంచి మీరు కానీ ఈ లిఫ్ట్ కానీ స్టార్ట్ చేస్తుంటే అప్పుడు లీగల్ ఇష్యూస్ వచ్చాయి కాదు, పర్యావరణ అనుమతుల సమస్యలు ఉండే కాదు. కేవలం 13-14 కిలోమీటర్ లింక్ ఛానల్ కెనాల్ తవ్విగానే ఉంటే ఈరోజు ఆ ప్రాజెక్టు పూర్తయి ఉండేటువంటి అవకాశం, రాయలసీమకి నీళ్ళు వచ్చే అవకాశం. మరి దాన్ని వదిలేసి మళ్ళీ మీరు ఇంకొక కొత్త ప్రాజెక్ట్ ని చేపట్టడం వల్ల అంటే చంద్రబాబు నాయుడుగా అక్కడ పేరు వస్తుంది. ఎందుకంటే మచ్చుమర్రి ఆయన పూర్తి చేశారు కాబట్టి అక్కడ పేరు వస్తున్నటువంటి ఉద్దేశంతో మీరు దీన్ని తీసుకొచ్చారు. మీరు చెప్పినట్టు
చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని మేము ఆపినామని మీరు చెప్తున్నారు కదా. మరి ఆల్మట్టి డ్యాము 1996లో చంద్రబాబు నాయుడు గారు అయ్యుండొచ్చు కదా అంటున్నా, నేను చెప్పట్లేదండి. అది చేస్తుంటే అది అయిపోయింది, అది అందుకని అయ్యుండొచ్చు అంటున్నా. నేను పేరు వస్తా నేను చెప్పట్లా, ఇట్స్ నాట్ జడ్జిమెంట్. ఓకే, కానీ ఒక్క నిమిషం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఈయన ప్రధానమంత్రిగా చేసినటువంటి దేవేగౌడ గారు ప్రధానమంత్రిగా నేనే చేసినానని పదే 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 చెప్పుకుంటుంటారు కదా. ఈయన ప్రధానమంత్రిగా చేసినటువంటి దేవేగౌడ గారు 1996లో ఆనకట్టను 17 టీఎంసీలో ఉన్నటువంటి ఆనకట్ట, అది ఆల్మట్టి డ్యామ్ కాదు, ఆనకట్టను ఆల్మట్టి డ్యామ్ గా తయారు చేసి 129 టీఎంసీలకు పెంచుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 129 నుండి 229 టీఎంసీలకు పెంచే కార్యక్రమం చేస్తుంటే ఇప్పటికి కూడా కేంద్రంలో ఇలాది అధికారం ఉంది, రాష్ట్రంలో అధికారం ఉంది. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ సంబంధించి మనం మాట్లాడుతున్నాము. చరిత్ర చదువుకుంటూ పోతే అసలు జలయజ్ఞ ధనయజ్ఞ ఎలా అయిందనేది మనం మాట్లాడుకోవచ్చు. ఓన్లీ రాయలసీమ లిఫ్ట్ కి ఎవరు దీన్ని ఆపేశారు, ఎవరి వల్ల దాగింది అనేది. ఎస్ టైం అవుతుంది, టైం అవుతుంది, 3 నిమిషాలు ఎక్కువ అయిపోయింది. ఎస్ మళ్ళీ వస్తాను సార్. మిగతా వాళ్ళు మాట్లాడాలి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు ప్లీజ్, మోహన్ రెడ్డి గారు ప్లీజ్. ఓకే.